మరి పిబి రవిప్రసాద్ గారు మరి మా లూథరన్ చర్చిలో మరి పెద్దలందరూ చెప్పినట్లుగా మరి 10 సంవత్సరాలు మరి రెవరెండ్ గా పనిచేశారు. అయితే వారు మంచి వక్త, అంతేకాదు మరి మంచి దైవజనులు, మరి అపారమైనటువంటి మరి మంచి పాస్టర్ గారు. వారు మరి చక్కని వాక్యోపదేశం చేస్తారు. మరి వాక్యోపదేశం చేస్తా ఉంటే సహజంగా మరి వారు ఓ 15 నిమిషాల మించి చెప్పనప్పుడు కూడా మహా అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్తారు. అయితే అందులో అనేక అంశాలు జోడించి మరి అద్భుతమైనటువంటి మరి దేవుని యొక్క వాక్యాన్ని వివరించగలిగినటువంటి మంచి దిట్ట, మరి బైబిల్లో మంచి అవగాహన ఉన్నటువంటి వారు రవిప్రసాద్ గారు. మరి వారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఈ యొక్క శూన్యం నుండి శిఖరం వరకైనటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మరి అభిలషణీయమని వారు నేను అభినందిస్తా ఉన్నాను. ప్రభు వారు శిలువ మరణం పొందిన తర్వాత, ఆ తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత, ఈ మధ్య కాలంలో ఆ తర్వాత మరి బైబిల్లో చూస్తే అనేక అద్భుత కార్యాలు జరిగాయి. మరి ఎవరు తీరటువంటి అంశాలు ఇందులో జోడించబోతున్నారు, చొప్పించబోతా ఉన్నారు. ఈ టెలిఫిల్మ్ యొక్క ప్రత్యేకత ఇదనేటువంటిది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది గొప్ప అంశం. ప్రధానంగా రవికుమార్ గారు ఇక్కడ మాస్టర్ గా చేసినప్పుడు నా పరిచయం ఉంది. ఆయన సంచలనాలకి మారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేసేటువంటి ఒక పని విశిష్టంగా ఉంటుంది. ఆనాడు కూడా చాలా మంది అక్కడ సిలువ వేసినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు తెలుసు. ఆయన ఆ ప్లేస్ లో సిలువ కట్టేటప్పుడు సిలువ శిఖరం ఎందుకు నిర్మిస్తాడు అనేది కూడా ఆనాడు ఒక పట్టణంలో ఒక తీవ్రమైనటువంటి విమర్శలకు కూడా పాపం గురైంది. ఆయన అనుకున్నది చేసేటువంటి మనస్తత్వం అనేది. నేను అదే అనుకున్నా, ఆయనకి మొట్టమొదటి ప్రీతికరమైనటువంటిది సిలువ. ఆనాడు కావాలని చెప్పేసి పట్టణంలో పెద్ద సిలువను ఏర్పాటు చేశారు. మళ్లీ 50 అడుగులు ఇక్కడ సిలువను నిర్మిస్తుందంటే ఆయనకున్నటువంటి ప్రేమ, అదే రకమైనటువంటి ఈ టైటిల్ కూడా శూన్యం నుంచి మరి శిఖరం వరకు పెట్టే టైటిల్ కూడా మరి నాకు చేసినటువంటి రవిప్రసాద్ గారు సామాజికంగా ఆయన సమాజంలో ఉన్న యొక్క రుగ్మతల్ని ఆయన వంతు కర్తవ్యంగా, ఇదే కాదు దీనికి క్రైస్తవ సేవ ఒక భాగంతో పాటుగా అట్టడుగు వర్గాలను కూడా చైతన్యపరచడానికి తన వంతుగా చాలా ఆయన చేసినటువంటి కృషి కూడా నాకు తెలుసు. అందువల్ల మొట్టమొదటి నుంచి కూడా ఆయన సమాజంలో ఉన్నటువంటి అనేక ఈ రుగ్మతను రూపుమాటానికి మొట్టమొదటి నుంచి కూడా గత 15-20 సంవత్సరాల నుంచి కూడా నాకు పరిచయం. ఈ మధ్య ఇటీవల నేను కేవలం మన ఫోన్ చేసినప్పుడు కోడిశ్రావు గారు ఎక్కడున్నారంటే గుంటూరులోనే ఉన్నారని చెప్పారు నాకు. అందువల్ల ఇది ఆయన అనుకున్నది సాధిస్తారు. పట్టుదల ఉంది, ధైర్యం ఉంది, చేసే శక్తి ఉంది. అనుకున్నది మాత్రం సాధించేంత వరకు కూడా ఆయన ఆ కృషి పట్టుదల వదలడు. అటువంటి కార్యదర్శుడు. కాబట్టి దీంట్లో కూడా మొట్టమొదటి తిరుగుతాం శక్తిస్తారు. ఇది కూడా ఇప్పుడు చేసేటువంటి కూడా మన పరిసర ప్రాంతాల్లో తీసేటువంటి టెలిఫిల్మ్ కూడా మంచి ఆదరణ పొందాలని, మంచి సందేశం ఇవ్వాలని, భవిష్యత్తులో మరి ఇంకా అనేకమైనటువంటి విజయాలను సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మంచి సత్సంబంధాలు కలిగేటువంటి మంచి మహనీయుడు సుధీర్ కుమార్ గారు. వారిని గురించి పోవటం కాదు కానీ ఏ విషయంలోనైనా కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అటువంటి వారిని మరి వారు కలిసి మరి ఏ మీటింగ్ పెట్టుకున్నా కూడా అక్కడ మీటింగ్ పెట్టి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే నిర్ణయాల్ని మరి షాలోమ్ చర్చిలో మరి అన్ని నిర్ణయాలు జరగడం జరిగింది. చక్కటి వాతావరణం, మంచి పెద్ద చర్చి, అందరూ కూడా అక్కడ గ్యాదర్ కావడానికి అన్ని రకాలైన సదుపాయాలు ఉన్నాయి. అంత మంచి మనసు కలిగి ఉండి వారిని ఆహ్వానించి మీ కార్యక్రమాలు ఎక్కడికి ఏం చేయాలన్నా కూడా ఇక్కడ పెట్టుకోండి అని ఇచ్చినటువంటి మా మంచి మనిషి మరి సుధీర్ కుమార్ గారు. అయితే రవిప్రసాద్ గారికి వెన్నంటిగా ఉంటూ వారి యొక్క యువ సేన, ఆ సేన యొక్క మరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మరి వారు కూడా అందరి మధ్య శుభాకాంక్షలు తెలియజేయవలసిన కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రవణ అంటే రవిప్రసాద్ గారిని రవణ అని అంటూ ఉంటారు. మా ఇంటి ప్రక్కనే 10 సంవత్సరాలు ఉన్నారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం నాకు చాలా ప్రేరణ ఇస్తా ఉండేది. ఆయన ప్రసంగాలు అవన్నీ కూడా. అందుచేత అన్న వచ్చి ఇట్లా అయ్యా నేను ఒక టెలిఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా సత్తెనపల్లిలో చేద్దాము,
అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో అత్యధికంగా సంతోషించిన మొట్టమొదటి వాడిని నేనే. ఎందుకోసమనంటే ఆయన ఏ భావాన్ని అయితే టెలిఫిల్మ్ గా తీద్దామని చెప్పి అనుకున్నారో దాని గురించి 2 రోజుల క్రితం అదే భావాన్ని బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో రాయబడింది. మత్తయి, మార్కు, లూకాస్, యోహాను సువార్తల్లో. ఆ చివరి అధ్యాయాలు ఖచ్చితంగా అదే చివరి అధ్యాయాలు 2 రోజుల క్రితం నేను చదివాను. ప్రత్యేకంగా చదివాను, కావాలని చదివాను. దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమని. అది చదివిన 2 రోజులకు అన్న వచ్చి ఈ విధంగా టెలిఫిల్మ్ చేయాలని చెప్పి అన్నప్పుడు నాకు చాలా సంతోషమయ్యి అప్పుడు అన్నతో చెప్పాను, అన్న మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగించుకోవాలన్నా సరే మా దగ్గర జరిగించుకోవచ్చు అని చెప్పి మరి అంటం జరిగింది. అన్న మరి ప్రారంభించినటువంటి ఈ యొక్క ప్రయత్నం కేవలం ఆయన మనసులో ఉన్న ఆలోచన మాత్రం కాదు, ఇది దైవ సంకల్పం అని చెప్పి నేను తెలియజేయడానికి ఈ మాటను చెప్తున్నాను. కాబట్టి దైవ సంకల్పం చెప్తా అన్న ప్రారంభించినటువంటి యొక్క టెలిఫిలిం ఆద్యంతం కూడా మరి దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు రక్షణకరంగా ఇది సంపూర్తి అవ్వాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మరి రవి పాస్టర్ గారు ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మనందరం సహాయ సహకారాలు అందించి అట్లాంటి మహోన్నతమైన కార్యం ఎవరి వల్ల సాధ్యపడదు. ఎవరో నూటికో కోటికో ఒక్కళ్ళు ఇట్లాంటి కార్యక్రమం తీసుకుని ఇంత కష్టపడి మరి ప్రయోజకుగా మరి చేస్తున్నాడంటే ఎంతో రూపుదిద్దుకొని మరి ఆయనకి మనం సహాయ సహకారాలు అందించి మరి ఆయన్ని మనం మంచిగా చూసుకొని ఇక్కడ ఉన్నంత 15 రోజులు జరుగుద్దంట ఈ షూటింగ్. ఈ 15 రోజులు కూడా మనం మంచి చెడ్డ వచ్చి ఆయనకి ఏది తక్కువైతే అది మనం కూడా సహాయం చేసి ఆయన్ని ఈ కార్యక్రమం, ఈ టెలిఫిలిం కార్యక్రమం అయ్యే అంతవరకు కూడా మనందరి సహకారం ఉండి ఆయన్ని మనం మరి మెచ్చుకోవాలి. ఈ కార్యక్రమం ఇంత మంచి గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు దేవుడు ఆయనకి ఆయురాశీర్వాదాలు మరి ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఫిలిం బాగా అందరూ చూసి ఆనందించాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టెలిఫిల్మ్ చేయడానికి మరి రవిప్రసాద్ గారు ముందుగా మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మా మీరు తప్పకుండా మీరు ఇందులో చేయాలి, మీరు ఒప్పుకుంటే అన్నారు. అయితే అనేక రకాలైనటువంటి జెమిని, ఈటీవీ, మా టీవీలో నేను చాలా సీరియల్స్ చేశాను. ఆయన కూడా అన్నింటిని కూడా ముగించుకొని ఇప్పుడు దేవుని సేవలు చేయాలనుకుంటున్నాను సార్. దేవుని టెలిఫిల్మ్స్ అయితే తప్పకుండా చేస్తానని చెప్పి నేను ఒప్పుకున్నాను. కనుక ఆయన యొక్క ఆశీస్సులతోటి మరి టెలిఫిల్మ్లో నటించడానికి కానీ మరి దేవుని యొక్క ఆశీస్సులతోటి ముందుగా మరి రవిప్రసాద్ గారికి కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది ముందుగా గారా ఆయన యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎటు చెప్పినా శూన్యం నుండి శిఖరం వరకు అన్నారు. మనిషి యొక్క జీవితం ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ వాక్యాల్లోనే ఉంది. శూన్యం నుంచి శిఖరం వరకు. శిఖరం అంటే చీకటి నుంచి వెలుగులు పోవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఈ టైటిల్ చాలా వెరీ గుడ్ సెలక్షన్ చేసే టైటిల్ ని. అట్లానే ఈ టైటిల్ కు తగ్గట్టుగా ఈ టెలిఫిల్మ్ నిర్మాణం సమాజం మొత్తానికి ఒక్క క్రైస్తవ సోదరులే కాదు, ఈ దేశంలో ఉండే అన్ని సోదరులందరికీ, అన్ని మతస్థులకు, అన్ని కులాల వారికులను ఆదర్శంగా చక్కగా మార్గాన్ని తీసుకెళ్లే విధానంలో యేసుప్రభు వారు ఏదైతే ప్రేమను, త్యాగాన్ని చూపించారో ప్రజల కోసం, ఈ మానవాళి యొక్క మనుగడ కోసం చూపించారో ఖచ్చితంగా ఈ టెలిఫిల్మ్ అది ముందు ఆశిస్తూ ఖచ్చితంగా మేము మీకు ఈ టెలిఫిల్మ్ నిర్మాణ విషయంలో ఎప్పుడు ఫోన్ చేసిన మాస్టర్ గారు కానీ మీ యొక్క ఈ కార్యాచరణ బృందం కానీ ఖచ్చితంగా మేము మా వంతు సహకారం అందిస్తామని ఈ వేదిక మీద మీ అందరికీ తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరూ. రవి గారికి ఎంతో పట్టుదల ఉంది. ఆ పట్టుదల తప్పనిసరిగా నెరవేర్తానని కోరుతూ నేను ఒక ఈ ప్రత్యేకమైన సదస్సుకు నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ, మాస్టర్ గారికి, అత్తయ్య గారికి, తర్వాత నాకు చాలా మంది పేర్లు తెలియదు, క్షమించండి. మీ పెద్దలందరికీ, వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు నేను తెలియజేస్తున్నాను. నేను అక్కడ కూర్చొని ఆశ్చర్యపోతున్నాను నిజంగా.
ఎమ్మెల్యే గారు ఇంత చిన్న ప్రోగ్రామ్ లో ఇప్పటిదాకా కూర్చోవటం నేను ఎక్కడ చూడలే. అంటే నేను చాలా కార్యక్రమాలు చేశాను. గుంటూరులో పాస్టర్స్ ఫెలోషిప్ కి నేను 11 ఏళ్లుగా ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఎన్ని కార్యక్రమాలకు ఎంతమంది రాజకీయవేత్తలని మేము పిలుస్తూ ఉంటాము. అసలు వారిని వెనక నుండి చూస్తూ సత్తెనపల్లి అంత అదృష్టం చేసుకుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నాను. రాజకీయ ప్రముఖులంతా అందరూ ఎంత చక్కగా ఎంత ఓపికగా కూర్చున్నారు అంటే వారికి ఉన్న మంచి మనస్సును బట్టి, ఆ తర్వాత ఆ సమైక్యత భావాన్ని బట్టి నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇది చాలా వేదాంతపరమైన అంశం. నేను యోగా చేస్తూ ఉంటాను. రామ్దేవ్ బాబా గారు ఆ యోగా మీద ఒక బుక్ రాశారు. నాకు ఇంటర్నెట్ లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఒక ఆవిడ ఆ బుక్ నాకు పంపించింది. దానిలో ఈ టైటిల్ చూశాను, శూన్యం నుండి శిఖరం వరకు అనే మాట రామ్దేవ్ బాబా గారి పుస్తకంలో చూశాను. నేను ఈ మాట బయట వాళ్ళు చెబితే రామ్దేవ్ బాబా గారి పుస్తకంలో ఉన్న టైటిల్ నువ్వు పెట్టటమేంద్రా అని చెప్పి అన్నారు నన్ను నా మిత్రులు. నేను అన్నాను, అసలు కాన్సెప్ట్ మీకు అర్థం కావటం లేదు. శూన్యం అనేది మిథ్య. ప్రకృతిలో శూన్యం ఎక్కడా ఉండదు. చిన్నపిల్లలకు చెబుతాము, గ్లాసులో సగం గ్లాసు నిండా నీళ్లు పోసి పైన ఏముందంటే ఖాళీ అని అంటాము. కాదురా, పైన గాలి ఉందిరా అని చెబుతారు. శూన్యం ఉండదు ఎక్కడ. బైబిల్లో కూడా శూన్యం ఉండదు. శూన్యం ఉంటే ఆ బుర్ర చెడిపోద్ది అని చెప్పేసి బైబిల్ చెప్పింది. శూన్యం మిథ్య. బైబిల్లో ఆదికాండంలో సృష్టి ప్రారంభం అప్పుడు భూమి శూన్యంగాను నిరాకారంగాను ఉండేను అనే మాట ఉంటది. అసలు శూన్యం అనే పదాన్ని వేదాంతం ఎలాగూ అభివర్ణించింది, లేకుంటే ఎలాగూ దాన్ని డిఫైన్ చేసింది అని చెబితే, తనతో తాను సంబంధపడని, ఇతరులతో సంబంధపడని, వినాశోపద్రవాలతో నిండినది శూన్యము అన్నారు. చాలా పెద్ద మాట. ఆ వస్తువు తనతో తాను సంబంధపడదు, ఇతరులతో సంబంధపడదు. సైన్స్ అంటాము సల్ఫర్ డైఆక్సైడ్ అంటాం, అది మండదు, ఇతర వాయువులను మండించదు. మోటి సామెతలు అంటాం, గడ్డివా మీద చుక్క అంటాం, అది తినదు, తినేదాన్ని దగ్గరికి రానివ్వదు. అది శూన్యం అంటే. శూన్యం ఉండదు, కానీ శూన్యంలో బ్రతుకుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అది మిథ్య. అసలు యథార్థం ఏంటంటే ఎప్పటికప్పుడు శిఖరానికి చేరుకోవటమే. శిఖరం చేరుకోవటం సామాన్యమైంది కాదు. అంటే ప్రతి క్షణము శూన్యంలోకి వెళ్తాం, ప్రతి క్షణం శూన్యంలో నుంచి శిఖరం లోపలికి ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తూనే ఉంటాం. మళ్ళీ బిబిలికల్ గా మనం ఆలోచన చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ కి మళ్ళీ నేను సైంటిఫిక్ గా లేకపోతే థియలాజికల్ గా ఫిలసాఫికల్ గా వీటన్నింటినీ స్టడీ చేసి ఈ సబ్జెక్ట్ ని తీసుకున్నాను. బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. ఒక చిన్న అణువు విస్ఫోటనం చెంది అనంతమైన విశ్వం ఆవిర్భవించింది అని అంటారు. అణువులో ఉండే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఈ 3 కొల్లీడైనప్పుడు విస్ఫోటనం జరిగింది అని అంటారు. అణువు అనంతమైనప్పుడు అనంతమైనది అణువుగా కూడా మారటంలో అసహజమైనది ఏమీ లేదు. దానిని యేసుస్వామిలో నేను చూశాను. అంటే అనంతమైన దేవుడు తనను తాను అణువుగా పూజించుకుని మరియ గర్భంలోనికి ఒదిగిపోయాడు. కనుక మళ్ళీ అక్కడ ఒకలాంటి శూన్యపు పరిస్థితి. అంటే దేవుడు దేవలోకాన్ని విడిచి తల్లి గర్భంలో ఉన్నప్పుడు అదొక రకమైన శూన్యం దేవలోకంలో ఏర్పడిందా? మళ్ళీ అది వేదాంతపరమైన అంశం. ఈ మరియ గర్భంలో అణువుగా ఒదిగిపోయిన యేసుస్వామి మానవ కుమారునిగా మానవ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ తనను తాను శిథిలం చేసుకున్నాడు. సమాధిలోనికి సమాధిలోకి వెళ్ళినప్పుడు మిగిలిన మత విశ్వాసాలు ఏం చెబుతాయో తెలియదు, కానీ మేము పాస్టర్స్ ఒక మాట చెబుతాం. ఈ దేహాన్ని మన్నుకు మన్నుగా, దుమ్ముకు దుమ్ముగా, బూడిదకు బూడిదగా భూమికి అప్పగిస్తున్నాము అని చెప్పేసి గుప్పెడు మట్టి వేసి వెనక్కి వస్తాం. అంటే శిథిలమైపోతుంది. ఇంకా అది సంపూర్ణమైన శూన్యం. కానీ అక్కడ మళ్ళీ మహావిస్ఫోటనం జరిగింది. రెండో బిగ్ బ్యాంగ్ జరిగిందేమో అనుకుంటున్నాను. ఆ శిథిలమైపోయే దేహంలో నుంచి మహిమతత్వంతో కూడిన పునరుద్ధాన దేహాన్ని ఆయన సంతరించుకుని తిరిగి లేస్తాడు. అంత మాత్రమే కాదు,
ఎవరైతే తనను తాను శూన్యపరుచుకుంటారో వారందరినీ కూడా నేను ఆ పునరుద్ధాన శిఖరం వరకు తీసుకుని వెళ్తాను అని వాగ్దానం చేస్తాడు. ఇక్కడ విశ్వాసి అవిశ్వాసి లేకపోతే మతము కులము కాదు. ఆయన మానవ కుమారునిగా జన్మించాడు కనుక మానవులైన వారందరినీ శూన్యుల నుండి శిఖరం వరకు తీసుకుని వెళ్ళటానికి తనను తాను శూన్యపరుచుకున్నాడు అని ఆ బైబిల్ వేదాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ కనపడుతుంది. అందుకని రామ్దేవ్ బాబా గారు చెప్పిన శూన్యం నుండి శిఖరం వరకు అనే పదం నన్ను చాలా ఆకర్షించింది. ఆ తర్వాత నాకు ఒక మంచి తలంపు ఉంది. మా క్రైస్తవ ఫిల్మ్లు అసలు క్రిస్టియన్స్ అనగానే సాధారణంగా ఏంటంటే వీళ్ళు ఏదో తెల్లవాళ్ళ మతంగా లేకపోతే పారినోడదరా అంటారు. మన పరిస్థితి అట్నే తయారైంది. క్రిస్టియన్ ఫిలిమ్స్ అన్ని కూడా ఎవడో తెల్లవాడు తీస్తే చచ్చినట్టు మేము చూడాలంతే, లేవు మరి మనం తీయటానికి. ఒక చిన్న ఉదాహరణ, నేను పుట్టక ముందు జెనెసిస్ అదే ద బైబిల్ ఇన్ ద బిగినింగ్ అని ఒక ఫిల్మ్ తీశారు. దాంట్లో మొట్టమొదటి మానవుడు ఒక క్రొత్త స్పేడ్ తీసుకుని భూమిని దున్నుతా ఉంటాడు. నాకు అసలు అర్థం కాల. ఆదిమ మానవుని గురించి సినిమా తీస్తూ దాంట్లో ఒక న్యూ స్పేడ్ ని చూపించడం ఏంది, ఎవరు ప్రశ్నించలా. తెల్లోడికి తీశారు, ఇక అంతే కాబోలు అని అనుకున్నారు. అదే ఫిల్మ్ మళ్ళీ నేను తీశాను. దానిలో వాళ్ళ కల్చర్ని వాడుకున్నప్పుడు నేనెందుకు కల్చర్ వాడుకోకూడదని 4వ తరం మానవుడి 4వ తరానికి వచ్చేసరికి కుడి బయటేసి ఆ చీర కట్టి అమ్మాయిని చూపించా. నేను ఏమన్నా విమర్శ వచ్చిద్దేమో అని అనుకున్నాను కానీ నా ఫిలిం చూసిన వాళ్ళు గమనించారో లేదో తెలియదు, ఎవరు దానికి అబ్జెక్షన్ చెప్పాలంటే ఆ ఓరియంటల్ కల్చర్ ని నేను ఇన్కల్కులేట్ చేయడంలో సక్సీడ్ అయ్యానని చెప్పి నమ్మి నేను దేవునికి వందనాలు చేశాను. ఇండియన్ కల్చర్ లో నుంచి క్రిస్టియన్ కల్చర్ ని, అంటే మేము ఇండియన్ క్రిస్టియన్స్ ని మేము కూడా మా కల్చర్ లో నుంచి తీయగలము అని వాళ్ళకు చూపించాలి అనేది నా కోరిక. మీరు తీస్తే మేము చూడటం కాదు, మేము తీస్తే మీరు చూడాలి. మా జాతీయత లేకపోతే మా సౌభ్రాతృత్వం, మాకున్న సమైక్యత నేను చాలా గర్వపడతా. ఎందుకంటే అసలు మేము క్రైస్తవులుగా మేము చేసే ప్రసంగాలు లేకపోతే మేము చేసే విమర్శలు ఎంత ఇదిగా ఉంటాయో అన్ని దేవుళ్ళే గారని చెబుతా ఉంటాను. అని ఉన్నమాట చెప్తాను, ఓపెన్ గా చెబుతున్నా. కానీ అసలు ఎంత చక్కగా ప్రేమిస్తారు. భారతదేశంలో ఉన్న ఈ ఆ భావజాలంలో ఉన్న సమైక్యత, సౌభ్రాతృత్వం, తర్వాత ఆ ప్రేమ లేకపోతే క్రైస్తవ మతం భారతదేశంలో ఇంత విరజిల్లేదా? కాదు. సో క్రైస్తవ మతం భారతదేశంలో ఇంత గొప్ప స్థాయికి వచ్చిందంటే నేను ఎప్పుడు క్రైస్తవేతరులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా. వాళ్లకున్న ఆదరణ, వాళ్లకున్న ఆప్యాయత, వాళ్ల ప్రేమ లేకపోతే ఏం కావాలి? అందుకోసమని అందరితో కలిసి ఒక ఉన్నతమైన టెలిఫిల్మ్ని చిత్రీకరించాలని చెప్పి నేను ఆశపడ్డాను. శిలువ శిఖరం అనే మాట గుర్తుకు రాగానే సత్యనపల్లి గుర్తొచ్చింది. ఇందాక గురవి గారు చెప్పారు దానికోసం ఎన్ని తిప్పలపడ్డాము అందరికీ తెలుసు. కనుక శిలువ ఇక్కడే లేపాలని చెప్పేసి 16 రోజులు మేము వెతికితే 16 రోజు రామారావు గారి అబ్బాయి కనపడి మా చేలో మీరు నిలబెట్టుకోండి అన్నారు. మళ్ళీ నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను. నేను ఇక్కడున్న వాళ్ళందరిలో కల్లా కడు పేదవాడిని. నిజంగా శూన్యం అంటే ఏందో నాకు తెలుసు. డబ్బులుండి నేను సినిమా తీయటంలా, కానీ డబ్బులు ఉన్నవాడు కూడా తీయలేడు అని చెబుతాను నేను. కారణం ఏంటంటే నాకున్న కమిట్మెంట్, నా గుండె గొప్పది, నా నిరీక్షణ గొప్పది అని చెప్పి నేను ఎప్పుడు జనాన్ని చెబుతా ఉంటాను. ఆ తర్వాత హ్యూమన్ రిసోర్స్ గురించి నేను ఎప్పుడు నాకున్నదంతా మానవ వనరులే. మరి ఇంత పెద్ద సభ ఏర్పాటు చేయడానికి నిజంగా చెప్పాలంటే దేవదాసు, కోటేశ్వరరావు మాస్టర్ గారు, ప్రసాద్ వాళ్ళు లేకపోతే అసలు మీరెవరో నాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఇంత పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ నేను పనిచేసిన సంవత్సరాల్లో నాతో పనిచేసిన నన్ను తెలిసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇట్లా మీటింగ్ పెడుతున్నాను, ఇది చేస్తున్నానంటే ఖచ్చితంగా వస్తాం పాష్ గారు, మీ ప్రేమను మేము మర్చిపోలేదు, మీ మీదున్న ప్రేమని అందరూ ప్రతిస్పందించారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఇది చాలా భారభరితమైన కార్యం. నాకంటే ఒకటేంటంటే సవాలుగా ఉండాలి, మన చిత్రం సవాలుగా ఉండాలంటే
వాళ్ళెవరో ఆ వెస్టర్న్ వాళ్ళు తీశారని కాదు, మేము కూడా మా భారతీయ సంస్కృతిలో నుంచి ఒక ఔన్నత్యాన్ని బయటికి తీసుకురాగలం. శూన్యానికి నిర్వచనం మేము చెప్పగలం. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పాలి. శూన్యం అంటే సున్నాని శూన్యం అంటాం. సున్నా కనిపెట్టింది మనం ప్రపంచంలో. అంతకుముందు లేదు. అంతకుముందు తిప్పలు పడేవాళ్ళు. రోమనం అంకెలు వేసుకోవాలంటే ఎన్ని వేసుకోవాలి. సున్నా కనిపెట్టిన తర్వాత లెక్కలు మ్యాథమెటిక్స్ ఈజీ అయినాయి. శూన్యాన్ని కనిపెట్టింది మళ్ళీ మనమే. అంటే అసలు ఆ శూన్యం యొక్క భావాన్ని, భావుకతని, ఆత్మీయతని, ఆధ్యాత్మికతని బయటికి తేగలిగిన వాళ్ళం మనమే. ఆ ఉద్దేశంతో శూన్యం నుండి శిఖరం వరకని ఈ గొప్ప టెలిఫిల్మ్ ని తీయాలని చెప్పి నేను ఆశపడుతూనే ఉన్నాను. ఆశ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు తీరుస్తాడు. నేను ఈ బాటన చాలా పొలాలు చూసి ఎవరు ఈయనంటే ఆఖరి రోజు ఏం ప్రార్థన చేసుకున్నానంటే, ప్రార్థన వ్యర్థమైద్దా యేసయ్యా అన్నాను. ఆ ప్రార్థన చేసుకున్న తెల్లారి రామారావు గారి అబ్బాయి శ్రీని కనపడి జవాబు చెప్పాడు, ప్రార్థన వ్యర్థం కాదు, మా పొలం ఉన్నది అని చెప్పేసి. అలాగే ఈ ఫిల్మ్ కూడా కావాల్సిన అనేక వనరులు ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఆ మోటార్ సైకిల్ మీద ర్యాలీ చేసేటప్పుడు అందరినీ, మోటార్ సైకిల్ ఉన్న ప్రతి ఒక్కరిని దానిలో ఇంక్లూడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక మంచి సమైక్యత భావంతో, అంటే ఆ శాంతి, సమత, సమైక్యత అలాగ ర్యాలీ చేసి ఆ సిలువ చుట్టూ దాన్ని తిప్పి ఒక పాట తెద్దామని, అలాగే ఒక 150 మందితో ఆ జాతీయ జెండా రంగుల్ని పెట్టేసి మేము ఇండియన్ క్రిస్టియన్స్ ని భారతదేశంలో మా క్రైస్తవ మతాన్ని విరజిల్లటానికి మా దేశం అంతా కూడా సహాయపడింది అని చెప్పి చెప్పడానికి, అలాంటి భావాలతో ఈ ఫిల్మ్ తీయడానికి సిద్ధపడుతున్నాను. మరి ప్రతి విషయంలో కూడా మీ సహాయ సహకారాలు కావాలి. హ్యూమన్ రిసోర్స్ గురించి చెబుతూ టైం, టాలెంట్, ట్రెజర్ అనే 3 మాటలు ఎప్పుడు నేను చెబుతాను. నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఈ ఫిల్మ్ టెక్నాలజీలో దాదాపు 90% నాకు తెలుసు. నేనే ఎడిట్ చేసుకోగలను, నేనే షూటింగ్ ఫ్రేములు నేనే పెట్టుకోగలను. ఆ తర్వాత దానికి కావాల్సిన వాయిస్ ఓవర్లు కానీ అన్ని, అంటే దాదాపు సినిమా ఫీల్డ్ లో ఈ టెలిఫిల్మ్ తీయడానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జీలో 95% నాకు తెలుసు. నేను దగ్గర కూర్చొని ఎవరు లేకపోతే నేను ఒక్కనే చేసుకోగలను. అందువలన బయట వాళ్ళు ₹1,00,000 పెట్టి తీసేదాన్ని నేను జస్ట్ 10,000లో తీయగలను అన్న ధైర్యం నాకుందనమాట. అందుకని ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను పెట్టుకున్నాను. అయినప్పటికీ ఈ కార్యక్రమంలో, ఈ బృహత్తరమైన కార్యక్రమంలో మీ వంతు సంపూర్ణ సహకారాన్ని అందించాలని మనవి చేస్తూ, మళ్లీ ఇక్కడే ఈ శూన్యం నుండి శిఖరం వరకు అని ఈ టెలిఫిల్మ్ యొక్క ఆ డివిడిని ఇక్కడే ఆవిష్కరించాలని నేను ఆశపడుతున్నాను. ఆ ఆవిష్కరణ సభలో కూడా మీ అందరి ఆశీస్సులు, దీవెనలు నాకు అందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ముఖ్యంగా పెద్దలైన వారందరికీ ఇంత గొప్ప ఐక్యత, సమైక్యత నేను చూసి ఆశ్చర్యపోతున్నాను. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సెలవు.